హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించే డిజైను మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి కూడా చేసుకోవచ్చు. ఈ డిజైన్ అనేది ఇక్కడ మీరు ఏ నీడిలు దారాలు ఏమీ అవసరం లేకుండా సింపుల్గా వర్క్ చేసేసుకోవచ్చు. జస్ట్ 30 రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ మిర్రర్స్ కావాలి, నెక్స్ట్ గోల్డ్ కలర్ రౌండ్ షేప్ స్టోన్స్, నెక్స్ట్ గోల్డ్ కలర్ ఈ మోడల్లో ఉండుకుందని సార్, నెక్స్ట్ గ్లూ. ఫస్ట్ మనం ఈ ఫ్లవర్స్ అనేవి ఎక్కడెక్కడ కావాలో చూసుకుని అక్కడక్కడ ఫస్ట్ డాట్స్ పెట్టుకోవాలి. గ్లూతో డాట్స్ పెట్టుకుని వాటిపైన మిర్రర్ని అటాచ్ చేయాలి. ఈ మిర్రర్ ప్యాకెట్ వచ్చేసరికి 10 రూపీస్. మొత్తం టోటల్ మనకి 30 రూపీస్లో ఈ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ మిర్రర్ చుట్టూ మళ్ళీ గ్లూతో చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోవాలి. మిర్రర్ చుట్టూ మొత్తం నాకు ఓ ఫ్లవర్కి అయితే 7 పట్టినాయి, ఓ ఫ్లవర్కి అయితే 8 పట్టినాయి. చూస్తున్నారుగా ఇక్కడ నేను 7 డాట్స్ పెట్టి ఈ డాట్స్ పైన గోల్డ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా, వాటిని 1 బై 1 అటాచ్ చేస్తున్నాను. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలానే ఈ డిజైన్ మీరు ఏ కలర్ కాంబినేషన్ బ్లౌజ్కైనా వేసుకోవచ్చు. లాస్ట్లో నేను అన్ని కలర్స్ బ్లౌజ్ మీద ఈ డిజైన్ వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నది నేను లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తున్నాను, చూడండి. చూసారుగా ఈ విధంగా మనం ఫ్లవర్ రెడీ అయింది. ఇప్పుడు ఈ గోల్డ్ కలర్ స్టోన్స్ ఉన్నాయి చూసారా, వాటికి మధ్యలో మళ్ళీ పైన మనము డాట్స్ అనేవి ఇలాగా స్ట్రైట్ లైన్స్ లాగా పెట్టుకోవాలి. కుందనికి మధ్యలో వచ్చే విధంగా ఈ డాట్స్ అనేవి పెట్టుకుని వీటిపైన డ్రాప్ షేప్ కుందన్స్ అటు ఇటు డ్రాప్ షేప్ ఉంటుంది చూసారా, బియ్యపు గింజ మోడల్లో, ఆ మోడల్ కుందన్స్ని 1 బై 1 అటాచ్ చేసుకోవాలి. ఈ కుందన్స్ కూడా 100 కుందన్స్ 10 రూపీస్. మనకి 100 కుందన్స్ సరిపోతాయి బ్లౌజ్కి. సో 30 రూపీస్లో కంప్లీట్ అయిపోతుంది లో కాస్ట్లో. అలానే 1 అవర్లో కూడా మీకు ఈ డిజైన్ ఈ బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈజీగా. కాకపోతే ఈ కుందన్స్ అన్నీ బాగా డ్రై అయిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పి 24 అవర్స్ తర్వాత ఐరన్ చేయండి. ఈ కుందన్స్ అనేవి ఊడిపోకుండా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి వాష్ చేసిన తర్వాత కూడా. చూస్తున్నారుగా ఈ విధంగా ఫ్లవర్ అనేది రెడీ అయింది కదా. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ మనం బ్లౌజ్ అంతా అక్కడక్కడ వేసుకోవాలి. మనకి ఏ ప్లేస్లో కావాలో ఆ ప్లేసెస్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉంది కదా, ఇంకా మిగిలిన ప్లేస్ ఉంది చూసారా, మిగిలిన ప్లేస్లో అక్కడక్కడ డాట్స్ అనేవి పెట్టుకోవాలి కంటిన్యూస్గా. బ్లౌజ్ అంతా మిగిలిన పార్ట్ అంతా ఈ చిన్న చిన్న డాట్స్ పెట్టుకుని ఈ డాట్స్ పైన గోల్డ్ కలరు రౌండ్ స్టోన్స్ ఉన్నాయి చూసారా, వాటిని 1 బై 1 అటాచ్ చేసుకోవాలి ఈ డాట్స్ పైన కంటిన్యూస్గా. చూపిస్తున్నాను చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాను అన్నది. చూస్తున్నారుగా ఓవరాల్గా డిజైన్ అనేది కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ డిజైన్ మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కైనా వేసుకోవచ్చు, లేకపోతే ముందు ఈ విధంగా అటాచ్ చేసుకుని తర్వాత అయినా స్టిచ్ చేయించుకోవచ్చు. కాకపోతే నెక్కి మీరు ఈ గోల్డ్ కలరు క్లాత్ తీసుకుని పైపింగ్ వేయించుకుని మిగిలిన ప్లేస్లో ఈ డిజైన్ అనేది వేసుకోండి. అలాగే హ్యాండ్స్కి కూడా ఇదే వేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ డిజైన్ మీరు ఓవరాల్గా అన్ని కలర్స్ మీద వేసుకున్న తర్వాత బ్లౌజెస్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. కంటిన్యూస్గా నేను కలర్స్ బ్లౌజెస్ అనేవి అటాచ్ చేస్తున్నాను ఇక్కడ, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే. ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే షేర్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది కదా. చూస్తున్నారుగా ఈ విధంగా మీరు ఏ కలర్ బ్లౌజ్కైనా ఈ డిజైన్ అనేది మ్యాచ్ చేసుకోవచ్చు. అలానే ఈజీగా చాలా లో కాస్ట్లో లో టైంలో కంప్లీట్ అయిపోతుంది.